హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 12వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 40వ శ్లోకం. నేహాభిక్రమణాసోస్తి ప్రత్వాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్తారు. ఏ చిన్న ప్రయత్నమైనా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చేస్తే తిరుగుండదు, దానికి సత్ఫలితాలే వస్తాయి. చూడండి, 14 ఏళ్లకి ఒక పాప సింధూజ అనే పాప CEO అయ్యింది. వాళ్ళు ఎవరైనా నీకు ఇన్ని మార్కులు కావాలి, 7th ఇంత వచ్చినాయా, ఇప్పుడు ఫైనల్లో 99% వచ్చిందా, ఇవేవి చూడండి. పర్సంటేజెస్ మార్కులు పట్టించుకోకండి. స్టూడెంట్ ఎంత కరెక్ట్గా చదువుతున్నాడు, ఎంత మేధాశక్తితో చదువుతున్నాడు, ఎంత పవర్ఫుల్గా అర్థం చేసుకుంటున్నాడు, మార్కులే ఉందండి. మార్కుల వల్ల ఓకే సోషల్ స్టేటస్ కోసం వెళ్తున్నారు, అది మాత్రం వెళ్ళద్దు అంటున్నారు. మార్కులు ఓన్లీ ముందుకు వెళ్ళడానికే తప్ప అది పిల్లల సోషల్ స్టేటస్ మీరు మా పిల్లవాడికి ఇంత వచ్చినాయి అని చెప్పుకోవడానికి కరెక్ట్ కాదు. ఏమండి, అలాగా విద్య ఎంతవరకు అయితే అంతవరకు ఏదన్నా నేర్చుకోవాలి, నేర్చేసుకోవడమే. ఎందుకంటే నేర్చుకున్నది గ్రోత్కి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలా తోడ్పడిన దాంతో ప్రపంచంలోనే ఏలే ఛాన్స్ ఉంది. ఈ రోజున ప్రపంచం అనేది గుప్పిట్లోకి వచ్చేసింది కదండి. వెళ్ళాలి అనుకుంటే అన్ని అరేంజ్మెంట్స్, వీసా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకొని వెళ్ళిపోవడమే. ఒకప్పుడులాగా లేదు కదా. మంచి పని చేయడము అనే దానికి విఘ్నాలు చూడొద్దండి, ముహూర్తాలు పెట్టక్కర్లేదు. ఏ మంచి పనైనా సహృదయంతో చేయాలి అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోవడమే. అది ఎంతవరకు దారి తీస్తుంది ఈ ఆలోచనలకు సంబంధం లేదండి. జీవితంలో భయం వద్దు, ధైర్యంతో ముందుకు సాగిపో. అది నువ్వు చేసే పని ఎంత మంచిది అనేది మాత్రమే చూసుకోండి. ఏమండి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే జిమ్కి వెళ్ళడము, పరిగెత్తడము ఇవన్నీ చెయ్యక్కర్లేదు. దానికోసం ఖర్చు పెడుతున్నారు. చక్కగా కూర్చొని యోగా అంటే ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఈ 3 కలగలిసి 45 నిమిషాల నుంచి గంటలోపు. నాకు టైం లేదు, అరగంటే చెయ్యండి. కానీ ఆ ప్రాణాయామం చేసినప్పుడు వచ్చే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. ఇది మీరు 10 మందికి చెప్పగలుగుతారు, 10 మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. పని చిన్నదే, రూపాయి ఖర్చు లేదు, కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెప్తున్నారు. మీరు ఏమి చేస్తారో, ఎంత మంచి పని చేయాలనుకుంటున్నారో, సత్ఫలితాలు ఇచ్చేదాని గురించి అసలు ఆలోచించద్దు. ఎంత చక్కగా పిల్లలకి కూడా అర్థమయ్యేలాగా ఎంత గొప్పగా చెప్పారో చూడండి శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.